అన్నారం, ఇంకా దానిపైన ఉన్న సుందిల్ల, ఆ పైన ఉన్నటువంటి ఎల్లంపల్లి, ఇవన్నీ కూడా ప్రాజెక్టు వాళ్ళు డ్యాములు కానీ లేకపోతే వాటి పంప్ హౌజులు కానీ వాళ్ళ మోటార్లు కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ కన్నెపల్లి పంప్ హౌజులలో ఇక్కడ ఉండే సుగుణం ఏంటంటే, కన్నెపల్లి పంప్ హౌజులు ఏవైతే ఉన్నాయో ఒక 50,000 కుసక నీళ్ళు వచ్చినా కూడా ఈ పంప్ హౌజ్లో నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు 90,000 1,00,000 కుసక నీళ్ళు పోతున్నాయని అంటున్నారు. కాబట్టి మీకు తెలిసి ఎలినినో వచ్చింది, భయంకరమైన కరువు రాబోతుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ భేషజాలు పోకుండా ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టబడ్డటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఎలినినో వస్తుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భంలో ఇవాళ జూలై మాసం వచ్చినప్పటికీ కూడా వర్షాలు లేక విత్తనాలు కూడా వేరే ఈ పరిస్థితుల్లో తాగే నీళ్ళ కోసం మనం డిపెండ్ అయ్యేదంతా కూడా కృష్ణా నది మీద, గోదావరి నది మీద. కాబట్టి ఇలా హైదరాబాద్ లాంటి నగరం నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు. కాబట్టి నేను ఒకటే ఇవాళ ఆ ఒక కన్నెపల్లి పంప్ హౌజులు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి కొంత నీళ్లు పంపు చేస్తే హైదరాబాద్కి అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంత గొడ్డు గోదకు నీళ్ళు అక్కడికి వచ్చే ఆస్కారం అయితే తప్పకుండా ఉంటుంది. అక్కడ దాని పంపింగ్ కెపాసిటీ ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రకారంగా 2 TMs లేదు. కాబట్టి 2 TMs అంటే 25,000 కుసక నీళ్ళు వస్తే ఆ 2 పంప్ హౌజులు పనిచేస్తాయి. కాబట్టి ఎందుకు ఆ పంపులు ఆపరేట్ చేసి నీళ్ళు ఇచ్చుకోవచ్చు కదా? నువ్వు విచారణ చేయి, దాంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో, దాంట్లో ఎవరైతే దోషులు తేలుతారో నువ్వు చట్ట ప్రకారం శిక్షించు, కానీ ప్రజలు శిక్షించకు. తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజాని కానీ శిక్షించే అధికారం నీకు లేదనే విషయం మీరు మర్చిపోవద్దు. కాళేశ్వరం అనగానే ఒక కన్నెపల్లి పంప్ హౌజ్లో లేకపోతే కాళేశ్వరం అదే కాదు కదా, ఇది అనేక రకాల డ్యాములు ఉన్నాయి, దీంట్లో అనేక రకాల పంప్ హౌజులు ఉన్నాయి, 1000 కిలోమీటర్ల పైప్ లైన్ ఉన్నాయి, దానికి లింక్ చేయబడినటువంటి చెరువులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒకటి కుంగిపోగానే దాన్ని మొత్తం పక్కకు పెట్టేసి ఇక చూసినవా ఇది మొత్తం పోయింది కాబట్టి రేపు తాగే నీళ్ళు దొరకవు, రేపు గొడ్డు గోదొకటి నీళ్ళు దొరకనటువంటి నువ్వు మెసేజ్ పంపాలనేటువంటి మూర్ఖ ప్రయత్నం బంద్ చేసి తక్షణమే వాటిని రిపేర్ చేసి నీళ్లు పంపించమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.